ఇది నేను ట్రైన్ జర్నీ చేస్తున్నది. ఇక్కడ చూస్తున్నారు గదా! నాది సెకండ్ ఏసీ అనమాట. ఎలా ఉందో చూడండి. ఇది ఫస్ట్ టైం నేను సెకండ్ ఏసీ ఎక్కడం. చాలా బావుందనమాట. అయితే ఇక్కడ చూడండి, ఇది నా లగేజెస్. నేను సైడ్ అప్పర్ తీసుకున్నా. ఇది మనకి లైటింగ్ అనమాట. ఇదిగో ఈళ్ళు ఎవరో తెలుసు గదా మీకు. నేను వాళ్ళతోటి డైరెక్ట్ ఇంటర్వ్యూ అయితే తీసుకున్నాను. అది మీరు చూడకపోతే చూడండి. ఇదిగో సో ఫైనల్గా నేను నా లొకేషన్కి అయితే వెళ్తున్నాను అనమాట. ఇది ఏంటంటే నా లొకేషన్ యాక్చువల్గా పాలిన్. సో ఈటానగర్ నుంచి పాలిన్కి అయితే వెళ్తున్నాను. ఇంతకుముందు మీకు చూపించింది ఎవరు అని అంటే, మనం నహర్లాగంలో వాళ్ళకి ఎన్ఎఫ్ఆర్ రైల్వేస్ అప్రెంటిస్ చేస్తున్నారుగా, వాళ్ళ ఎక్స్పీరియన్స్ గురించి వాళ్ళతోటి ముఖాముఖి మాట్లాడాను. సో అదే అనమాట. అది మీరు ఒకసారి చూడకపోతే చూడండి. అండ్ ఇదిగో చూడండి ఎలా ఉంది. ఎంత దూరం వెళ్ళండి, మనకి ఈ గుట్టలు అసలు తరగవన్నమాట. ఓకేనా, చూడండి మనకి ఇక్కడ వరి కూడా కనిపిస్తుంది అనమాట. అండ్ ఇలాగే చూసుకున్నట్లయితే ఇదిగో ఎంత గురుగుచ్చుగా ఉంది. ఇప్పుడు నేను ఓన్లీ స్ట్రైట్ అయితే చూపిస్తున్నాను, లెఫ్ట్ సైడ్ చూపించట్లేదు. లెఫ్ట్ సైడ్ చూస్తే లోయ ఉంటుంది. ఎంత లోతు ఉంటుంది అంటే కళ్ళు తిరుగుతాయి. సో ఫైనల్గా మేము జస్ట్ రెస్ట్ తీసుకున్నాం, ఇలా ఒక పిక్ అయితే తీసేసుకున్నాం. అండ్ మళ్ళీ స్టార్ట్ అయితే చేసాము జర్నీ. ఎంత జర్నీ చేయండి, అసలు మబ్బులను తాకుతున్న ఈ గుట్టల మధ్యలో మనము జర్నీ చేస్తుంటే అసలు ఆ ఆనందమే వేరు. ఇది చూడండి, మనం ఇంత దూరం పోవాలి, మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళి రిటర్న్ తిరుగుతుంది అనమాట. చూపిస్తాను చూడండి. ఇక్కడ ఈ జేసీబీ ఎందుకు వర్క్ చేస్తుందంటే, మధ్య మధ్యలో గుట్టలు కూలిపోతూ ఉంటాయి, పిసులుతాయి అన్నమాట. సో వాటిని మనం దారి మధ్యలో వస్తుంది కాబట్టి అవి తీయడానికి అయితే యూజ్ చేస్తూ ఉంటారు. ఫ్రెండ్స్ చూస్తున్నారుగా, ఫైనల్గా మేము వెళ్ళాలన్నా ఎప్పుడు పోవాలన్నా మాకు ఇదిగో ఇక్కడ ఒక బస్సు వస్తుంది చూడండి. అలా బస్సు ఒకటి మాత్రమే వస్తుంది, అది కూడా మార్నింగే ఉంటుంది. ఫైనల్గా బస్సు అయితే ఎక్కాం. లోపల ఇదిగో లగేజ్ పెట్టే కాంపార్ట్మెంట్ అనమాట. సో ఇక్కడైతే లగేజ్ పెట్టేసుకున్నాం. ఇక్కడ రైట్ సైడ్ చూడండి నా బ్యాగ్ అయితే ఉంది, ఇక్కడే మేము కూర్చునేది. అండ్ టోటల్గా బస్సులో ఇదిగో ఇంతమంది అయితే జర్నీ చేస్తూ ఉంటారు. ఇందుకోసమే ఎక్కువ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ లేదనమాట ఇది. ఓకే, మేమిద్దరం అయితే పోతున్నాం. పేరు అశోక్, మా కొలీగ్ అనమాట. అయితే ఇక్కడ మనకి ఇది బస్ స్టేషన్. సో ఈ బస్ స్టేషన్ ISBT అయితే అంటారు అనమాట, ఇంటర్ స్టేట్ బస్ ట్రాన్స్పోర్ట్ అనమాట. ఓకే, సో ఇక్కడ ఫైనల్గా బస్ ఒక 2 minutes అయితే ఆగింది. తర్వాత మళ్ళీ మేము వచ్చేసాము. మీకు నేను లోయ అని చెప్పాను కదా, ఇది అనమాట. ఇక్కడ బస్ ఆపితే నేను ఇదంతా తీసాను అనమాట. సో ఇదే మేము ఇక్కడ కాసేపు అయితే రెస్ట్ తీసుకున్నాము ఆఫ్టర్ 3 hours జర్నీ తర్వాత. సో చూస్తున్నారుగా బస్సు ఎలా ఉందో. ఇక ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ అసలు చూపిస్తున్నాను, నా కళ్ళతో చూసిన ఆ అందాన్ని బంధించి మీకు చూపించాలంటే చూపించలేకపోతున్నాను. ఎలా కనిపిస్తుందో చూడండి. బట్ ఏం కాదు, ఫైనల్గా మీరైతే చూసి ఎంజాయ్ చేయండి. ఇదే బస్సు. ఇలా అయితే ఇప్పుడు దిగాము, కానీ కనిపిస్తుంది మీకు అలా ఎందుకు వేసుకున్నాను. కాకపోతే ఎంత కూల్గా ఉందంటే అసలు ఈ షర్ట్ టీషర్ట్లు ఏం పనికిరావు అనమాట. ఓకేనా, ఇక్కడ చూడండి, ఇక్కడున్న ఇల్లులు ఈ విధంగా అయితే కడతారనమాట. ఎలా కట్టారో చూడండి ఒక్కసారి. సో ఇది ఇక్కడ వీళ్ళకి డిజైన్. అసలు ఎంత బాగుందో, చూడటానికి బాగుంది, కానీ వెళ్ళడానికి పైగా అక్కడ అనుభవించడానికి కూడా అంతే ఉంటుంది, అది చెప్పుకోలేము. సో అనుభవిస్తే కానీ తెలియదు అనమాట. ఇక్కడ ఇది హోటల్. ఫైనల్గా ఇక్కడ కాసేపు ఆగి మేము తినేసి మళ్ళీ బస్ ఎక్కైతే రిటర్న్ జర్నీ చేసాం. ఫైనల్ లొకేషన్కి అయితే వచ్చేసాను. ఇక్కడ మనకి జంతువులు కూడా చాలా డిఫరెంట్గా అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇది మేకపోతు, చూడండి ఎంత పొట్టిగా ఉంది. ఇక్కడ జనాలు కూడా ఇలాగే పొట్టిగానే ఉంటారు అనమాట. చాలా ఆశ్చర్యంగా అయితే ఉంటుంది. ఒక్కరి ఫేస్ కూడా మనం గుర్తుపట్టకుండా అందరి ఫేసులు అలాగే ఉంటాయి. సో ఇదనమాట ఇంకో మేక. ఇక్కడ నేను ఉండే లొకేషన్ ఇది. నేను ఎక్కడ ఉంటున్నా అంటే ప్రజెంట్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ ఎంత అవుతుందో తెలుసా? టైము చెప్తాను ఒక్కసారి. 4:38 అవుతుంది. ఈ 4:38లోనే ఇదిగో చీకటి పడిపోతుంది అనమాట నేను ఉన్న ప్లేస్లో. ఇక్కడ చూసుకోండి, వెనకాల ఏం కనిపిస్తుంది చూసారు కదా, సో అది చంద్రుడు. ఓకేనా, సో ఒకసారి నేను బ్యాక్ చూసారా, అదే అనమాట చంద్రుడు కనిపిస్తున్నాడుగా. ఇప్పుడు 4:38గా ఇదిగో ఈ విధంగా అయితే అయిపోతుంది అనమాట. ఇక్కడ చూపిస్తాను. ఈ కొండ ప్రాంతం మొత్తం కొండలే ఉంటాయి, వెనకాల కూడా కొండలే ఉంటాయి. ఓకే, సరదాగా బయటికి అయితే వచ్చాము. మళ్ళీ ఇదిగో మనకి మేకలు అయితే కనిపిస్తున్నాయి అనమాట. మీకు చూపించడానికి నేను జస్ట్ ఒక పిక్ అయితే తీశాను. అండ్ చూసుకోండి, మొత్తం మబ్బులే. ఇది మార్నింగ్ 8:30కి ఇదిగో
8:30 వరకు కూడా మనకి అసలు సూర్యుడే కనిపించాడు, ఎంత మబ్బులు ఉన్నాయో చూడండి. ఇక్కడ నేను మీకు చెప్పలేదు కదా, ఇది నేను ఉండేది ఆఫీసు, బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ ఇది. నేను ఇందులోనే ఉన్నాను ఒక 4 days. ఓకే, ఆ తర్వాత ఏం చేశాను అంటే ఇక్కడ నుంచి మళ్ళీ నా లొకేషన్కి వెళ్ళి మొత్తం అవైతే చూశాను అనమాట. ఇప్పటికీ ఇదిగో ఈ బల్బ్ అయితే వెలుగుతూనే ఉంటుంది. ఓకేనా, ఇంకా అంతేకాకుండా ఇప్పుడు నేను ఎగ్జాక్ట్ ఉండే లొకేషన్ ఇది. ఈ ఎగ్జాక్ట్ ఉండే లొకేషన్ చూడండి, అసలు చుట్టూతా మనకి గుట్టలే ఉంటాయి అన్నమాట. చెప్పడానికి అసలు చూడండి, ఎటు తిప్పిన 360 degrees తిప్పిన అదే ఉంటుంది మనకి. తాను నా కొలీగ్ అనమాట, మేమిద్దరము కలిసి ఉండేది. తన పేరు శ్రీహరి. ఓకే, ఇక్కడ నేను చూపించేదే ఎగ్జాక్ట్ ఇప్పుడు ఉండబోయే లొకేషన్. మేము ఉండే ఇల్లు కూడా చూపిస్తాను. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 10 kilometers దూరం ఉంటుంది. ఇక్కడ మనకి ఒక 4-5 గుడిసెలు కనిపిస్తున్నాయి కదా, ఇగో ఇక్కడ ఉండాలి మేము. ఓకేనా, సో అది చూపిస్తాను. మళ్ళీ దానికి వెళ్ళడానికి దారి ఈ వంతెన కనిపిస్తుంది మీకు, మేబీ కనిపించట్లేదు అనుకుంటా, అది దాటి వెళ్ళాలి. టోటల్గా 9 kilometers 10 kilometers వస్తుంది నేను ఇప్పుడు నించినక్కడి నుంచి. జస్ట్ మేము ఒక పిక్ అయితే తీసేసుకున్నాం ఈ అడ్వెంచర్లో. నెక్స్ట్ మార్నింగ్ ఆల్మోస్ట్ ఇది 9 అవుతుంది, అప్పటికి ఇలాగే ఉంది చూడండి. ఇప్పుడు మేము ఏం చేస్తున్నామంటే రిటర్న్ వచ్చేటప్పుడు మాకు ఇలా కనిపించారు వాళ్ళు. చూడండి వర్క్ కోసం ఎలా వేసుకొని పోతున్నారు. ఇంకా మధ్యలో ఆవులు కూడా ఇలా ఉంటాయి అన్నమాట, ఎన్ని పొట్టిగానే ఉంటాయి. ఆ ఊరు చూపించాను కదా నేను, ఆ ఊరు చూపించిన ఊరికి మేము వెళ్ళాలంటే ఇదిగో ఇక్కడున్న ఈ మెట్లతోటి వెళ్ళాలి. ఆల్మోస్ట్ 9 kilometers to 10 kilometers అనమాట. ఓకేనా, ఇక్కడ నుంచి ఫ్రెండ్స్ మేము ఆల్మోస్ట్ 3 hours వచ్చాక మనకి ఒక వెహికల్ అయితే దొరికింది. వెహికల్స్ ఎంత ఘోరంగా ఉంటాయంటే ఓన్లీ మార్నింగ్ టైం మాత్రమే దొరుకుతుంది. అందులో ఒకసారికి చాలా బండ్లకి లిఫ్ట్ అడగంగా ఈ బండి అయితే లిఫ్ట్ ఇచ్చారనమాట. దీంట్లో మేము ఇంతకుముందు చూపించిన బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ ఉంది కదా, అక్కడికైతే వెళ్తున్నప్పుడు వీళ్ళ సంసార్ అని వీళ్ళ రూల్స్ చూడండి, అవైతే తలపాగనమాట, అవి అలా వేసుకొని ఉంటారు. అండ్ వాళ్ళకి దగ్గరలో ఒక తల్వార్ కూడా ఉంటుంది. ఇప్పుడు నేను ఎక్కడి నుంచి చేస్తున్నానంటే ఆఫ్టర్ 14 days తర్వాత నేను రిటర్న్ అయితే వస్తున్నాను. రిటర్న్ వచ్చినప్పుడు ట్రైన్లో జర్నీ చూడండి ఎంత ఘోరంగా ఉంది. ఒక్కొక్కరు చూడండి అసలు ఏమన్నా ఉందా. ఇది 3rd AC, ఇది 3rd ACలో